నీవు శివాజీ మహారాజ్ అనేటువంటి నామంతో మహారాష్ట్రలో అవతరించి సనాతన ధర్మాన్ని రక్షించవలసింది అని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు. అంటే నరసింహవర్మ గారే తర్వాత జన్మలో శివాజీ మహారాజ్ అయినాడు. అప్పుడు వర్మగారు అన్నారు, శ్రీపాద సార్వభౌములకి జయము జయము జయమని ముమ్మాటు అన్నారు. అప్పుడు ఆయన భార్య అమ్మాజమ్మ గారు అన్నారు, నాయన బంగారు తండ్రి, నీ కళ్యాణాన్ని కళ్ళారా చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాము. నీ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలి, నీకు కళ్యాణ నామాన్ని దిద్ది పెళ్లి కొడుకుగా చూడాలి అని అన్నది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మమ్మ, అవశ్యం అట్లే అవుతుంది. నేను కల్కి అవతారంగా శంబల గ్రామంలో జన్మించి సింహళ దేశంలో పద్మావతి అనేటువంటి పేరుతో జన్మించినటువంటి అనఘాలక్ష్మిని లోక కళ్యాణకారకంగా వివాహం చేసుకుంటాను. దానికి ఇంకొక కొంత సమయం ఉంది. అప్పుడు మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకి రాడో అదే కలియుగాంత సమయం అని గుర్తుపెట్టుకోండి అన్నాడు. చూడండి, కొత్త అయ్యప్ప కనుక రాకపోతే అదే కలియుగాంతం. ధర్మశాస్త్రగా అవతరించినటువంటి నేను మాట తప్పకూడదు కదా, కొంత సమయం వరకు మీరు వేచి ఉండక తప్పదు అని అన్నారు అమ్మమ్మతోటి. ఇక మాయానాటక సూత్రధారి యొక్క లీలా వినోదం ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు వెంకట సుబ్బమ్మ గారు అన్నది, కన్నయ్య, నీవు పాలు, పెరుగు, మేగడ, వెన్న ఇవన్నీ సేవించి చాలా రోజులైంది కదా, నా చేతులతో నీకు తినిపించాలి అనే కోరిక అన్నది. అప్పుడు శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యం తినిపించు, నేను కూడా అలసిపోయి ఉన్నాను. మీరు బయలుదేరేటప్పుడు పాలు, పెరుగు, మేగడ, వెన్న తెస్తున్నారని నాకు తెలుసు. అనేక రోజుల ప్రయాణంలో అవి చెడిపోవా? మీ యొక్క వాత్సల్య ప్రేమకు బందీనైనటువంటి ఆ పదార్థాలు చెడిపోకుండా ఈ విచిత్ర విధానంలో మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను అన్నాడు. వాళ్ళు బయలుదేరారు. చాలా రోజులు పడుతుంది. వాళ్ళు స్వామివారి కోసమని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ తెస్తున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు వస్తే అవన్నీ పాడైపోతాయి కదా. అందుకని ఒక్క రాత్రిలో రప్పించేశాడు స్వామి. ఆకాశ మార్గంలో వచ్చేశారు వాళ్ళు. ఆ గుర్రాలు అట్లా పరిగెత్తినాయి ఆకాశంలో. అందుకని వాళ్ళందరికీ మత్తు కమ్మింది. చూశారా స్వామివారి యొక్క దివ్య లీల ఎలా జరిగిందో? అమ్మమ్మ, ఎంత కష్టాన్ని సహించానో చూడు. అనేక క్రోసుల దూరం 18 గుర్రబళ్ళని ఒంటివాణ్ణి ఈడ్చుకొని రావడం సామాన్యమైన విషయమా అన్నాడు స్వామి. ఆహా, ఏమి అవ్యాజ కరుణామూర్తి! 18 బండ్లని ఆయన లాక్కొచ్చేశాడు. ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉంది. నా చేతులు ఎంత బొబ్బలెక్కాయో చూడు అనగానే వారు శ్రీపాదుల వారి యొక్క దివ్య హస్తాలను పరిశీలించి ఆశ్చర్యచకితులైపోయారు. నిజంగానే శ్రీచరణుల యొక్క చేతులు బొబ్బలెక్కినాయి. వెంకట సుబ్బమాంబ వారి చేతులకు వెన్నపూస రాసింది. వేడి నీళ్ల కాపడం కూడా పెట్టింది. అసలు మాయానాటక సూత్రధారి లీలా వినోదానికి అంతెక్కడ ఉంటుందో ఆలోచించండి. అప్పుడు రాజమాంబ అన్నది, ఓ బంగారు తండ్రి, నీకిష్టమైనటువంటి హల్వా చేసి నీ వెండి గిన్నెలోనే పెట్టి తెచ్చాను. దగ్గరకు రా నాయనా, నా చేతులతో కాస్త నీకు తినిపిస్తాను అన్నది. అప్పుడు శ్రీపాదుల వారికి వారి యొక్క అమ్మమ్మలు ముగ్గురు కలిసి, అమ్మమ్మలు ఎవరు? బాపనాచార్యులు గారి భార్య, వెంకట సుబ్బయ్య శ్రేష్ఠి గారి భార్య, అలాగే నరసింహవర్మ గారి భార్య. ఈ ముగ్గురు ఇల్లాళ్ళు ఆయనకి అమ్మమ్మలే. ఆ హల్వాని తినిపించారు ముగ్గురు కలిసి. ఆ హల్వా ఎంత తీసినా కూడా గిన్నెలో తరగటల్లా. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదాన్ని నడిపించారు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మమ్మలు, ముగ్గురికి నా యందు ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ఉండే ప్రేమ అలాగే ఉండుగాక చిరకాలం. ఇంత హల్వాను ఒక్కడనే తింటే నాకు జబ్బు చేయదా? మీరు చేసే ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి
తమ అన్నయ్యలకి, చెల్లెళ్ళ భర్తలకి స్వయంగా తామే చేతులతో హల్వా తినిపించారు స్వామి. ఆ వచ్చిన వాళ్ళల్లో వెంకయ్య అనేటువంటి పంట కాపు ఒక ఆయన ఉన్నాడు, రైతు. అతని ఇంట్లోనే శ్రీపాదుల వారు దత్తదీక్ష ఇచ్చారు గతంలో. ఆ వెంకయ్య కూడా తన అమృత హస్తాలతో హల్వా పెట్టి గుర్రాలు తోలిన వాళ్ళకి, గుర్రాలకి, మిగిలినటువంటి అందరికీ పెట్టమన్నారు స్వామి. ఆ ప్రసాదాన్ని ఎంతమందికి పెట్టినా తరిగేదైతే కదా. ఆ వెండి గిన్నెను ఆ వెంకయ్యకే బహుమానంగా ఇచ్చారు స్వామి. తాను తినే వెండి గిన్నెని వెంకయ్యకి ఇచ్చేశాడు. అప్పుడు అప్పలరాజు శర్మ గారు అన్నారు, తండ్రి, నాయన బంగారు, నీవు దత్తప్రభువు అని తెలియక ఏమైనా అపరాధాలను మేము గనక చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించారు. నాన్న, నేను నీ కన్నబిడ్డని. బిడ్డ తండ్రిని క్షమించటమా? ఎంతటి విడ్డూరం! మీరు బిడ్డనైనటువంటి నా మీద వాత్సల్యం అనేటువంటి అమృతాన్ని కురిపించాలి, సదా నా అభ్యుదయాన్ని కాంక్షించాలి అని స్వామివారు అన్నారు. అప్పుడు వెంకావధానులు ఆయన ధర్మపత్ని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, మామయ్య, వాడ మేనమామ, మన బంధం శాశ్వతమైంది. నేను మీకు మాత్రమే మేనల నుండి కాదు, మీ వంశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి నేను మేనలుడుగా భావించవచ్చు. నేను నా దివ్య లీలలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తాను. కల్కి అవతార సమయంలో పద్మావతీదేవిని కుమార్తెగా భావించి మీ ముద్దు ముచ్చటలన్నీ కూడా తీర్చుకోవచ్చు అన్నాడు. సుమతి మహారాణికి దుఃఖం పెళ్ళుబికింది. వాళ్ళ అమ్మకి కళ్యాణ తిరునామాన్ని దిద్ది పెండ్లి కుమారుడుగా చూసుకోవాలి అనేటువంటి కోరిక ఆమెకి తీరకపోగా తన కన్న బిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించటం ఆమెకి దుస్సహమైపోయింది, భరించలేకపోతుంది. ఏ తల్లైనా తన బిడ్డ ఒక ఇంటివాడు కావాలని కోరుకుంటుంది కదా. అప్పుడు శ్రీపాదుల వారు కన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు అనసూయామాత ఒకటి, నువ్వొకటి కాదు, మీ కోరికలని కల్కి అవతారంలో తప్పకుండా నెరవేరుస్తాను అని అభయం ఇచ్చారు స్వామి. అమ్మా, నీ గర్భవాసంలో జన్మించడం వల్లనే నేను ఇంత గొప్పవాణ్ణి కాగలిగాను. నీ వాత్సల్యం అనేటువంటి అమృతం వల్ల నేను పోషింపబడ్డాను. అమ్మా, వాసవి ఎంత పనిచేసిందో చూసావా? నాకు ఆకలైతే పసిబిడ్డగా మారి అనసూయామాత వద్ద స్తన్యం గురాలటానికి పోతే ఆ రక్కసి పాలన్నీ తానే తాగేసి, అన్నా, నీవు సుమతి మాత దగ్గరికి వెళ్ళి పాలు తాగు, నీవు గనక ఆలస్యం చేసావా ఆ పాలను కూడా నేనే తాగేస్తానని నన్ను బెదిరించింది. నేను ఏమి చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అన్నారు. ఈ మాటలని అన్నటువంటి తక్షణమే శ్రీపాదుల వారు పసిపాపడిగా మారిపోయారు. క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లి వైపు దీనంగా చూడటం మొదలుపెట్టాడు. అప్పుడు సుమతి మహారాణికి దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. బిడ్డను ఎత్తుకుంది, స్తన్యం ఇచ్చింది. అమ్మా, వాసవి అని పిలిచింది. శ్రీపాదుల వారి పోలికలతోనే ఉన్నటువంటి ఒక నెలల పసికందు నేల మీద కనిపించింది. ఇద్దరును చెరుకు వంక స్తన్యపానం చేయించింది. 2 స్తనాలతో ఇద్దరికి పాలిచ్చింది. సుమతి మాతకి దుఃఖం అంతా కూడా పటాపంచలైపోయింది. అప్పుడు వెంకయ్య అన్నాడు, మహాగురువులకి ఒక చిన్న విన్నపం. ఇంతటి దివ్యలీల నడిచినటువంటి ఈ దర్బారు ప్రదేశం, దీన్ని ఆనుకొని ఉన్నటువంటి విశాలమైనటువంటి భూభాగం కూడా విశ్వవిఖ్యాతం కావాలి అని ఆయన కోరుకున్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, భవిష్యత్ కాలంలో నా దర్బారు పక్కా భవనంగా నిర్మించబడుతుంది. అందులో గోవులు కూడా ఉంటాయి. అందులో నా లీలలను ఎన్నింటిలో ప్రదర్శిస్తాను అన్నాడు. ఇది నా కళ్ళారా చూసిన అనుభవం. శంకరభట్టు అంటున్నాడు, ఇందులో నేను వ్రాసింది అక్షర సత్యం.
అక్కడ ఉన్నటువంటి అగంతుకులందరికీ కూడా నిద్రమత్తు లాంటిది ఆవరించింది. కొద్దిసేపట్లో నేను, నా ప్రక్కనున్న సన్యాసి, శ్రీపాదుల వారు తప్ప మరెవ్వరు కూడా ఆ దర్బార్లో లేరు. చూశారా, వాళ్ళందరూ ఏమైపోయినారోనని నేను ఆందోళన చెందాను. ఏదైనా రాక్షసమాయ వాళ్ళను బలిగొన్నదా అనేటువంటి అనుమానం కూడా కలిగింది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నా సన్నిధిలో ఏ రాక్షసమాయ కూడా పనిచేయదు. వాళ్ళందరినీ తిరిగి క్షేమంగా నేను పీఠికాపురానికి చేర్చాను. యద్భావం తద్భవతి. నన్ను ఎవరు ఏ భావంతో అర్చిస్తారో వాళ్ళని ఆ భావంతోనే నేను తరింపజేస్తాను. ఇది నా వ్రతము అన్నాను. ఏతత్ వ్రతం మమ అని రాముడు కూడా అన్నాడు అరణ్యకాండలో. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. 48వ అధ్యాయంలోకి వెళదాం. పంచదేవ పహాడులో దర్బారు యొక్క వివరణ ఈ అధ్యాయంలో ఇచ్చారు. అలాగే శ్రీపాదుల వారు స్త్రీ పురుషులని ఏ విధంగా సంబోధిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెబుతున్నారు శంకర భట్టు గారు. శ్రీపాదుల వారు సాధారణంగా గురువారం రోజు పంచదేవ పహాడ్లో దర్బారు చేస్తారు. శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులు వేస్తూ వెళుతూ ఉంటారు. వారు అడుగు వేసేటప్పుడు ప్రతి చోట కూడా ఒక పద్మం ఉదయిస్తూ ఉంటుంది. చూడండి, శంకర భగవత్పాదుల కాలంలో కూడా ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా గురువు మీద ఉండేటువంటి నమ్మకం చొప్పున గురువు పిలవగానే బాగా ప్రవహిస్తున్నటువంటి నదిని దాటుకుంటూ వచ్చేశాడు. ఆయన ఒక్కొక్క అడుగు పెడుతుంటే ఒక్కొక్క పద్మం ఆయన్ని పైకి లేపుతూ ఉన్నది మునిగిపోకుండా. అందుకనే ఆయనకి పద్మపాదాచార్యుడు అని పేరు. ఇక్కడ కూడా అలాగే ఆ పద్మం మీద కర్రపాదుకలు ఏ విధంగా నిలబడతాయో మానవుడి యొక్క ఊహకు అందని విషయం. అంతేకాకుండా నీళ్ల మీద నడవడం అనేది ఒక వింత. కొంతకాలం ఇది చూసే వాళ్ళందరికీ వింతగా కనిపించింది. ఆ తర్వాత అది వాళ్ళకి సాధారణమైన లీలగా మారిపోయింది. శ్రీపాదుల వారు కృష్ణానది యువతల ఒడ్డుకి వచ్చినప్పుడు ఆయన భక్తులు సాదరంగా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్తుండేవాళ్ళు. సాయంత్రం వరకు దర్బారు సాగిస్తారు. ఆ తర్వాత వారు అదే విధంగా మళ్ళీ కృష్ణని దాటేటప్పుడు నీటి మీద వారు అడుగు వేసే ప్రదేశం మీద ఉదయించినటువంటి కమలాల మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పుడు భక్తులందరూ వీడ్కోలు చెబుతూ ఉంటారు. రాత్రిపూట కురువపురంలో ఒంటరిగా ఉంటారు. ప్రతి శుక్రవారం నాడు వారు వివాహాలు కావలసిన కన్యలకి, సౌభాగ్యాన్ని కాంక్షించే మహిళలకి పసుపు కొమ్ములు ఇస్తూ ఉంటారు. తనకంటే పెద్దవాళ్ళైనటువంటి మహిళలని అమ్మా సుమతి అని, ఒక్కోసారి అమ్మా అనసూయామాత అని సంబోధించేవాళ్ళ. తనకంటే చిన్నవాళ్ళైనటువంటి స్త్రీలను వాళ్ళు అమ్మా వాసవి అని కానీ, అమ్మా శ్రీవిద్యాధర అని కానీ, అమ్మా రాధ అని కానీ, అమ్మా సురేఖ అని కానీ పిలుస్తూ ఉంటారు. అంటే స్వామివారికి చెల్లెళ్ళు ఉన్నారు కదా. తనకి తండ్రి వయసులో ఉన్న వాళ్ళని అయ్యా అని కానీ, నాయన అని కానీ సంబోధిస్తారు. వయసులో చిన్నవాళ్ళైతే, మగపిల్లలైతే ఒరే అబ్బి అని, బంగారు అని పిలుస్తారు. తనకి తాత వయసులో ఉన్న వాళ్ళని తాత అని పిలుస్తారు. స్త్రీలైతే వాళ్ళని ఆప్యాయంగా అమ్మమ్మ అంటారు, పెద్దవాళ్ళని. శ్రీపాదుల వారి నిత్య కార్యక్రమాలు, వారి యొక్క దర్బారు ఎలా ఉంటుంది? శుక్రవారం దర్బార్ని ఒక్కొక్కసారి కురువపురంలో నిర్వహిస్తారు, ఒక్కొక్కసారి పంచదేవ పహాడ్లో నిర్వహిస్తారు. అదేవిధంగా గురువారం దర్బారుని కురువపురంలో కానీ ఈ పంచదేవ పహాడ్లో కానీ నిర్వహిస్తూ ఉంటారు స్వామి. అది వారి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆదివారం రోజు దర్బారు నిర్వహించేటప్పుడు అత్యంత గహనమైనటువంటి యోగ విద్యను గురించి ఉపన్యాసం చెప్తారు. ఆ తరువాత వచ్చిన వాళ్ళ యొక్క యోగక్షేమాలను విచారిస్తారు. వారి యొక్క బాధలన్నీ కూడా ఓపికతో విని అభయప్రదానం చేస్తారు. సోమవారం నాటి దర్బారులో పురాణ గాథల గురించి చెబుతూ ఉంటారు స్వామి. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలన్నీ విచారిస్తారు. మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధిస్తారు.
ఆ తర్వాత భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలు విని వాటికి పరిష్కార మార్గాలు చెబుతారు. అదేవిధంగా అభయప్రదానం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సభల్లో. అలాగే బుధవారం నాటి దర్బారులో వేదాలను, వేదం యొక్క అర్థాలను గురించి వివరణ చేస్తారు. ఆ తర్వాత భక్తుల యొక్క బాధలు ఎంతో ఓపికతో విని వాళ్ళకి అభయప్రదానం చేస్తారు. అలాగే గురువారం నాటి దర్బారులో గురుతత్వాన్ని గురించి వివరిస్తారు. ఈ దర్బారుల్లో భక్తుల యొక్క ఆది వ్యాధులను నివారించటం, అలాగే అభయప్రదానం చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఆ రోజున ప్రత్యేకంగా వంట చేయించి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారు. వారికి, స్వామివారికి ఒక్కొక్కప్పుడు తన భక్తుల మీద ప్రేమ పొంగిపోయినప్పుడు తామే స్వయంగా భోజనం వడ్డించేవారు. కొంతమంది అదృష్టవంతులకి స్వయంగా అన్నాన్ని తానే తినిపించేవారు, ఒక కన్న తల్లి బిడ్డకి తినిపించినట్టు. మరికొందరికి మొహమాటం ఎక్కువగా ఉంటే నోట్లో అన్నం పెట్టి కుక్కి తినిపించేవారు. తన యొక్క ఖజానా ఎల్లప్పుడూ నిండే ఉంటుందని, ధనాభావం కానీ అన్నాభావం కానీ, అంటే అన్నం లేకపోవటం కానీ డబ్బు లేకపోవటం కానీ ఉండేటటువంటి ప్రసక్తే లేదని చెప్పేవారు స్వామి. శుక్రవారం నాటి దర్బారులో శ్రీ విద్యను గురించి బోధిస్తూ ఉండేవారు. విధిగా పసుపు కొమ్ములు పంచిపెట్టేవారు. శనివారం నాటి దర్బారులో శివారాధన మాహాత్యాన్ని గురించి బోధించేవారు. అలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజు స్వామి చేస్తూ ఉంటారు. శ్రీపాదుల వారి దర్బారు చూసినటువంటి వాళ్ళు ధన్యాత్ములు. భక్తులు శాకపాకాలని, జొన్నలు, రాగులు, అలాగే వరిధాన్యం మొదలైనవన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. ప్రతిరోజు అన్న సంతర్పణం ఉంటుంది. అయితే గురువారం నాడు మాత్రం ప్రత్యేకంగా వంట చేస్తారు. ఆ రోజున ఏదో ఒక తీపి పదార్థం కూడా చేయించి భక్తులకు పంచిపెడతారు. శ్రీపాదుల వారి హృదయమును మహాకోమలం. బాధాసర్ప ద్రష్టులైనటువంటి వాళ్ళంతా కూడా దర్బారుకు వస్తే వాళ్ళ యొక్క బాధలన్నీ నివారణమైపోయి ఆనందంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. శ్రీ దత్త పురాణాన్ని చదివినటువంటి పక్షంలో తప్పకుండా అనుగ్రహం ఉంటుందని స్వామివారు చెప్పేవారు. శ్రీపాదుల వారిది కోటి తల్లుల యొక్క ప్రేమ. రాత్రివేళ ఎవ్వరినీ కూడా కురువపురంలో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అయితే శంకర భట్టు చెబుతున్నాడు, నాతో వచ్చినటువంటి వృద్ధ సన్యాసిని కొంతకాలం ఉండనిచ్చారు. నన్ను రాత్రిపూట కురువపురంలోనే ఉండిపోమని చెప్పేవారు. వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమని, అక్కడే దేహాన్ని చాలించమని కూడా చెప్పారు. వంట పాత్రలు తోమటం, భోజనాన్ని తయారు చేయటం, వచ్చిన భక్తులకి అసౌకర్యాలు లేకుండా చేయటం అనేది నా విధి అంటున్నాడు శంకర భట్టు. దర్బారుకు ఏ వేళలో వచ్చినా కూడా అన్నం పెట్టాలి ఎవరికైనా. ఒకవేళ భోజనం అయింది అని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళని వదలకూడదు. అంటే అక్కడ దొరికేది ప్రసాదం కాబట్టి విధిగా ఎంతో కొంత భోజనం చేయమని శాసించేవారు. వండినటువంటి అన్నం తక్కువగా ఉందని, వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని నేను చెప్పిన పక్షంలో తమ కమండలంలో ఉన్నటువంటి ఉదకాన్ని ఆ భోజన పదార్థాల మీద చల్లేవారు స్వామి. అంతే, ఆయా భోజన పదార్థాలు అక్షయమైపోయాయి. ఎంతమంది భోజనం చేసినా తరగద రాశి. ఆ మిగిలిపోయిన వాటిని నదిలో పారాయించేవాళ్ళు. ఎందుకని? ఆ నదిలో బతికేటటువంటి జలచరాలకు ఆహారం. ఆహా, ఈ విధంగా ఎన్నో పర్యాయాలు జరిగింది అంటున్నాడు శంకర భట్టు. రాత్రి సమయాల్లో దేవతలు కురువపురానికి వివిధ విమానాల్లో వచ్చి మహాగురువులను సేవించుకొని వెళ్ళేవాళ్ళు. అలాగే వారి యొక్క ఆశీర్వచనాలు పొంది వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్క పర్యాయం హిమాలయాల నుండి కొంతమంది యోగులు కూడా వస్తుండేవాళ్ళు. వారు కూడా నీటి మీద నడిచి వచ్చేవాళ్ళు. వారి యొక్క దేహాలు కాంతిమయంగా ఉండేవి. వారికి శ్రీపాదుల వారే స్వయంగా భోజనం పెట్టేవారు. శ్రీపాదుల వారి భోజనం గుప్పెడు మెతుకులు మాత్రమే. అది వరి అన్నమైనా, జొన్న సంకటైనా లేదా రాగి సంకటైనా సరే, తన భక్తులకి కడుపు నిండా
భోజనం చేస్తే స్వామివారికి ఎంతో తృప్తిగా ఉంటుందని చెప్పేవారట. ఒక ముద్ద తిన్నా కూడా. రవిదాసు అనేటువంటి రజకుడికి, ఇంతకుముందు చెప్పుకున్నాం, రవిదాసు ఎన్నో లీలలు చెప్పాడు శంకర భట్టు గారికి. ఆ రవిదాస్ అనేటువంటి రజకుడికి శ్రీచరణుల యొక్క బట్టలు ఉతికేటటువంటి మహాభాగ్యం కలిగింది. తన దర్శనం చేసుకున్న తరువాత కూడా చెడ్డ ప్రవృత్తులను మానని వాళ్ళకి చిత్ర విచిత్రమైనటువంటి కష్టాలు వచ్చేవి. చూసారా, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇంకా చెడ్డ పనులు చేసే వాళ్ళకి మాత్రం కష్టాలు వచ్చేవి. తిరిగి వాటి నివారణ కోసం స్వామివారిని ఆశ్రయించవలసి వచ్చేది వాళ్ళకి. చనిపోయిన పెద్దలకి విధిగా శ్రార్థాలు పెట్టి తీరాలని స్వామివారు చెప్పేవారు. ఇది వాళ్ళ శ్రార్థాలు ఎగ్గొట్టే వాళ్ళకి ఒక చెంప పెట్టే. అష్టాదశ వర్ణాల వారు తనకి బిడ్డల వంటి వాళ్ళని, ఎవరి అందు కూడా తనకు పక్షపాత బుద్ధి లేదని, వాళ్ళు అనుసరించేటటువంటి ధర్మ కర్మాలను బట్టి తాను ఫలితాలు ఇస్తానని స్వామివారు చెబుతూ ఉండేవారు. ఈనాడు దొరికినటువంటి ఈ యొక్క మహదవకాశం తిరిగి తిరిగి లభించేది కాదని, వచ్చే అవతారాల్లో కొంత కఠినంగా ప్రవర్తిస్తానని కూడా చెప్పేవారు స్వామి. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల తన యొక్క దివ్య దర్శనం లభిస్తుందని, అంది వచ్చినటువంటి సదవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలి అని, లేకపోతే అనేక జన్మల తర్వాత సద్గురువు యొక్క దర్శనం కలుగుతుందని కూడా స్వామి చెప్పేవారు. ఈ విశాల ప్రపంచం అంతటా కూడా ఏ యుగంలోనైనా కూడా 1,25,000 మంది సిద్ధపురుషులు ఉన్నారని, వాళ్ళందరూ తన యొక్క అంశావతారాలు అని, అందులో ఎవరిని ఆశ్రయించినా కూడా తన అనుగ్రహమే వాళ్ళ ద్వారా ప్రసరిస్తుందని కూడా చెప్పేవారు. చూశారా, 1,25,000 మంది ఉన్నారని చెప్పారు. స్వామివారి అంశాలతో ఉండేవాడు. వాళ్ళల్లో ఎవరిని ఆశ్రయించినా కూడా స్వామివారిని ఆశ్రయించినటువంటి ఫలితమే కలుగుతుంది. ఈ సృష్టికి అంతటికి కూడా స్వామివారే ఆధారం. అలాగే స్వామివారి యొక్క సంకల్ప మాత్రం వల్లనే సృష్టి స్థితి లయలు చెందుతూ ఉన్నాయని కూడా స్వామివారు చెప్పేవారు. అలాగే మరొక్క మాట, నీ గురువుకు నీవు నమస్కారం చేస్తే ఆ గురువు తన గురువుకు నమస్కారం చేస్తాడు. చూడండి, ఈ ప్రకారంగా మనం ఏ గురువుకు నమస్కరించినా కూడా చివరికి ఆది గురువు అయినటువంటి తనకే చెందుతుంది అని శ్రీపాదుల వారు చెబుతూ ఉంటారు. మనకి శాస్త్రం కూడా ఏం చెప్పింది? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పింది కదా. సర్వ నదులు ఏ విధంగా సముద్రంలో కలుస్తాయో, మనం చేసినటువంటి సర్వ పూజలు, సర్వ నమస్కారాలు అన్నీ ఇక్కడ శ్రీపాదుల వారికి చెందుతాయి. దేవతల కోపం వస్తే గురువు రక్షిస్తాడు. కానీ గురువు గనక ఆగ్రహం కలిగితే రక్షకుడు ఎవరూ లేరని చెబుతారు. అందుకనే తనని ఆరాధించే వాళ్ళకి ఇహపర లాభాలు రెండూ కూడా లభిస్తాయని, ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవద్దని, ఎవరిని ద్వేషించినా చివరికి అది కూడా తన దగ్గరికే చేరుతుందని స్వామి చెప్పేవారు. తాను గనక అనుగ్రహించదలుచుకుంటే యోగ్యత అయోగ్యత ఈ రెండూ కూడా పరిశీలించనని, అయితే తన యొక్క అనుగ్రహాన్ని పొందగలిగేటటువంటి సాత్విక భావాలు నీలో ఉండాలి అని స్వామి చెబుతారు. అంటే మనలో సాత్విక భావాలుంటే అప్పుడు స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. హృదయంలో భగవన్నామాన్ని స్మరిస్తూ సదా కర్మలను ఆచరించాలి అని స్వామి చెబుతున్నాడు. పని చేయకుండా కూర్చోకూడదు. కురువపురం విశేష మహిమాన్వితమైనటువంటి క్షేత్రమని, ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు జాగృతమూర్తి అని, ఇక్కడికి దేవతలు, మహర్షులు, మహాపురుషులు మారువేషాలతో వచ్చి జనుల యొక్క కంట పడకుండా ఉంటారని, ఇక్కడ అందరికీ ఎవరికీ ఉండేటి స్థానం వాళ్ళకు ఉంటుందని, హృదయంలో భగవన్నామాన్ని నిలుపుకొని సదా కర్మలను ఆచరిస్తూ ఉండాలి అని, ఆయా కర్మలు ధర్మసమ్మతాలై
ఉండాలి అని కూడా చెప్తారు స్వామి. తన దర్శనం కలిగినంతనే మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయని, ఆ తరువాత మీరు పుణ్యకర్మల్లో అనురక్తులైతే శుభ ఫలితాలను పొందటానికి వీలు కలుగుతుందని స్వామివారు చెప్పేవారు. శ్రీపాదుల వారి దివ్య వచనాలని అనుసరించి మన యొక్క జీవితాలని నడుపుకుంటూ ధరించెదముగాక. శ్రీపాద శ్రీవల్లభులకి జయము 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 జయము. రేపు 38వ భాగం చివరి భాగంతో కలుసుకొని 49 నుంచి 53వ అధ్యాయం వరకు పూర్తి చేసుకునే శక్తిని మనకి శ్రీపాదుల వారు అనుగ్రహించాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.